ప్రేమ లేకుండా విశ్వాసం లేదు, ప్రేమ లేకుండా భక్తి లేదు. ఒకవేళ భక్తి ఉండి ప్రేమ లేకపోతే ఆ భక్తి వ్యర్థమే. తర్వాత సాత్వికం ఉండి ప్రేమ లేకపోతే సాత్వికము వ్యర్థమే. ఓర్పు ఉండి ప్రేమ లేకపోతే ఆ ఓర్పు వ్యర్థమే. వీటన్నిటికీ ఏది బలం చెప్పండి? ప్రేమ. వీటన్నిటికీ బలంనిచ్చేది ప్రేమే. అందుకే చివరగా దీన్ని చెప్పాలనుకున్నా. ప్రేమను గురించి పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రేమను సంపాదించుకో ప్రయాసపడి. ఈ లోకంలో లోక ప్రేమను సంపాదించుకోవాలంటే దానికి కూడా ప్రయాసపడాల. మీకు అర్థమవుతుందా? మన యవనస్తులు కాలేజ్ కాడ కష్టపడి ఆ కటింగ్ షాప్కి వెళ్ళి దాంట్లో ఏదో ఒక సినిమా చూసుంటాడు, ఒక సైడ్ ఎత్తేస్తుంటాడు. దాన్ని చూసి కష్టపడి ప్రయాసపడి ఆ కటింగ్ షాప్లో కూర్చొని, ఓ నాకు ఆ కటింగే కొట్టాలి, నువ్వు ఏ కటింగా? ఆ కటింగ్. ఎవరు రాయినా అదిగో ఫోటో చూపిస్తున్నా చూడు, ఒరే ఈడు కటింగ్ కావాలి నీకా? ఈడు కటింగే. ఎట్ట కొడతావు నాకు తెలీదు, కొట్టో ఒడ్డ కట్టిపించుకొని అద్దంలో కాసేపు కొంచెం సగం అయింట్లా కటింగ్. అప్పుడు మళ్ళీ అద్దంలో చూసి కొడతాడా? సరిగ్గా కొడతాడు. అలా ఏమన్నా సరిగ్గా కొట్టకపోతే, అన్నా ఏంది నువ్వు ఇదేందని ఇంటికి వదిలేసావు, ఓడికి ఇంటికి వదిలితే నచ్చదు, తీసి అన్న గిన్నెవారు తీసినట్టు తీసినా తీసేసి మధ్యలో ఏం వదలాలా అడివి వదిలేస్తే అడివి వేసుకుని ప్రయాసములు అక్కడ బైక్ స్టార్ట్ చేసుకుని ఎక్కడ పోతాడా? కాలేజ్ కరెక్ట్గా ఆ కాలేజ్ స్కూల్ వదిలే టయానికి అక్కడ బైక్ ఆపేసి, నేను చాలా మందిని చూస్తున్నా ఇలాంటి వాళ్ళని. చూస్తాడు అద్దంలో చూసుకొని, ఈ పెట్ట పుర్రు ఉంటుంది చూసావా, ఇంటికలు ఇట్లాగుతుంటాడు, చేత్తో లాగి దువ్వెంత ఇట్లాగి సరి చేసుకుని ఆడేమో ఉండదు ఇంకా గుండె మొత్తం. ఆ వాళ్ళు సాయలు చూసినప్పుడు ఏంద్రా వీళ్ళు ఇట్లా ఉంటున్నారు, ప్రయాసపడుతున్నారు దేనికోసం? లోక ప్రేమ సంపాదించుకునేదానికి. అక్కడ ప్రయాసతో కూర్చొని ఎండలో వానలో కూడా అక్కడే నిలబడి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అతను. ఆ మహానుభావుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? వచ్చిన దాకా సొల్లు గార్చుకొని ఎండకి గాలికి దుమ్ము కొట్టుకుపోయి అక్కడే ఉండి అప్పుడు వస్తుంది బ్యాగ్ ఎత్తుకుని బయటికి. అప్పుడు నిలబడి అనుకొని ఆమె సార్లు చూసి ఈయన సార్లు చూసింది ఆమెలా ఎన్ని రోజులు ప్రయాసపడతాం మనకి తెలియదు. ప్రయాసపడి ఎన్నో రోజులు కాలేజీ కాడ తిరిగి ఇటుకేలకు సంపాదించుకుంటాడు ఆ ప్రేమని. ఏ ప్రేమది? లోక ప్రేమ. ప్రయాసపడి ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది లోక ప్రేమను సంపాదించుకునే దానికి ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమను సంపాదించుకునే దానికి ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థమే. క్రీస్తు ప్రేమను ప్రయాసపడి సంపాదించుకుంటే అది వ్యర్థము కాదు. హల్లెలూయా! ఇక్కడికి చెప్తామా? హల్లెలూయా! దేవుని ప్రేమ అపారమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక్కొక్కటిగా చెప్తూ ముందుకెళ్తాను. దేవుని ప్రేమను సంపాదించుకుంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనం ఎక్కడ సంపాదించుకోగలుగుతాం? దేవుని ప్రేమను మనం ఎలాగ సంపాదించుకోగలుగుతాం? మనకు 1000 రూపాయలు కూలీ కావాలంటే ఏదో ఒక పనికి, బేల్దారి పనికో లేకపోతే 1000 రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఉంటాయి. ఆ పనులకి వెళ్తే ఆ 1000 రూపాయలు మనం సంపాదించుకోగలుగుతాం. అర్థమవుతుందా? కానీ దేవుని ప్రేమను మనం ఎక్కడ సంపాదించుకోగలుగుతాం అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎవరైతే దేవుని వాక్యము ప్రకారంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా జీవిస్తారో, వారిలో ఉన్నటువంటి దేవుని ప్రేమ రోజు రోజుకి రెట్టింపు చేస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీకు తెలుసా ఎంతమంది దేవుని ప్రేమను సంపాదించుకున్నారు? ధైర్యంగా చెప్తాం. దేవుని ప్రేమ 500 కాతికం అయితే ఎట్టుంటుందో మాకు తెలుసు. దేవుని ప్రేమ ఎట్టుంటుందబ్బా అని ఆలోచన చేయబాకండి. దేవుని ప్రేమ కొంచెం కాకపోయినా కొంచెం సంపాదించుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. మీకు అర్థమైందా? కొంచెం కాకపోయినా కొంచెమైనా సంపాదించుకున్నాం కాబట్టి ఎక్కడున్నాం? ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాం. కొంచెం సంపాదించుకున్నాం, చెయ్యి పైకెద్దాం. సంపాదించుకున్నారా దేవుని ప్రేమని?
ఈ ప్రేమ మనలో అవ్వాలంటే ఏం చేయాలంట? పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యమును మనం గైకునేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ప్రకారంగా మనం బ్రతికేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మీకు ఉదాహరణకి అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఈ మాట పలికితే వీడియోలో చూసే వాళ్ళకి కష్టం అవుతుందేమో. చాలామంది సినిమాలే చూస్తున్నారు, క్రైస్తవులుగా పిలువబడతా కూడా. పర్వాలేదులే, వినాల్సిందే కదా. వాక్యం అల్లరితో కూడిన ఆటపాటలు చూడొద్దు, సినిమాలు చూడొద్దని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడితే, వాక్యంతో ఆ మాటని గైక్కుంటే తనలో ఉన్నటువంటి ప్రేమ తగ్గుతుందా పెరుగుతుందా? గైకుంటే, దాని ప్రకారంగా జీవిస్తే, నేను సినిమాలు చూడనని తీర్మానం తీసుకుంటే పెరిగినట్టే తగ్గినట్ట? పెరిగినట్టే. అలా కాకుండా ఈ పాస్ట్ అలా చెప్పకూడదే, సినిమా చూడకుండా మేము ఎలా ఉండగలుగుతాం అనుకున్న వ్యక్తి ఉన్న ప్రేమ కూడా ఏమైపోతుంది? డౌన్ అయిపోద్ది. అలా కాదు, దేవుని వాక్యాన్ని మనం గైకుంటూ దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తన ప్రేమను కొంచెం 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 మన హృదయంలో కొమ్మరించి పరిపూర్ణముగా నిండుగా చేసేటువంటి దేవుడైన హల్లెలూయా. ఇప్పుడు మనం సంపాదించుకున్నటువంటి దేవుని ప్రేమ సరిపోదు కాబట్టి ఏమంటున్నాడు? ప్రయాసపడి దేవుని ప్రేమను ఇంకా సంపాదించుకోండి, ఇంకా సంపాదించుకోండి అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ వల్ల మనకు కలిగే ప్రయోజనం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ఒకరిని ఒకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా. ఏందయ్యా దేవుని ప్రేమ వల్ల ప్రయోజనం అంటే, దేవుని ప్రేమను సంపాదించుకునేదానికి మనం ప్రయాసపడుతూ మన జీవిత యాత్రలో ముందుకి కొనసాగిపోతే, ఈ ప్రేమను చూసావా? దేవుని ప్రేమ మనలో ఉంది చూసావా? ఆ ప్రేమ ఏం చేస్తుందంట? దేవుని మనస్సును అర్థం చేసుకునేదానికి మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎవరో పూర్తిగా తెలుసుకునేదానికి దేవుని ప్రేమ మనలో నుండి సహాయపడుతుంది. ఆ ప్రేమనే సంపాదించుకోకపోతే దేవుని అస్సలు అర్థం చేసుకోలేం. దేవుడే ఎవరంట? ప్రేమ స్వరూపి. చదువుతారా? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము చాలన్న అక్కడ చాలు. దేవుని ప్రేమ లేనివాడు దేవుడు అతనికి తెలియదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమ సంపాదించుకుంటూ ముందుకి కొనసాగిపోతూ ఉంటాడు చూసావా? అతడు దేవుణ్ణి క్రమక్రమంగా తెలుసుకోగలుగుతాడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు పౌలు గారు తిమోతితో? ఏం సంపాదించుకోమంటున్నాడు అన్న? ప్రేమను ప్రయాసపడి సంపాదించుకో. ఇది మొదటి ప్రయోజనం. త్వరగా నేను చెప్తా, ముందుకు వెళ్ళిపోతాను. ఫోన్ ఒకటి ఇవ్వండి అన్న. ఇక్కడ ఉందిలే. ఇది మొదటి పాయింట్. జాగ్రత్తగా, దేనిలో మొదటి పాయింట్? ప్రేమను ప్రయాసపడి సంపాదించుకుంటే కలిగేటువంటి ప్రయోజనంలో మొదటి పాయింట్. మొదటిగా దీన్ని ఇలా రాసుకోండి. దేవుని ప్రేమను సంపాదించుకుంటూ ముందుకెళ్ళిపోతే దేవుడు ఎవరో మనకు పూర్తిగా అర్థం అవుతుంది. దేవుని ప్రేమ సంపాదించుకోబలేదు, ఎట్టబడితే ఎలా ఉందో, అసలు ప్రేమే సంపాదించుకోబలేదు, ఆయన ఎవరో అర్థం కాదు. యేసుక్రీస్తు పేరు అని తెలుసు, అంతే. అర్థమవుతుందా? యేసయ్య పేరు తెలుసు, కానీ ఆయన ఎవరో తెలియకుండా అయిపోద్ది. ఎప్పుడు? ప్రేమను సంపాదించుకోవాలన్న తపన మనలో లేకపోతే. రెండో విషయం చెప్తున్నానండి, పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. తర్వాత ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరులను మనం ఏం చేస్తున్నాం? ప్రేమించుచున్నామని చెప్తూ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని చెప్తున్నాడు. అంటే ఎరిగి ఉందుము అంటున్నాడు అక్కడ. కారణం ఏంటి? మరణములో నుండి జీవములోనికి దాటించింది ఏంటి? మనం సంపాదించుకున్న డబ్బులు కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం పాకులు ఆడుతున్నాం చూసేవా?
ఆ డబ్బులు కాదు. ఏది దాటిచ్చింది? దేవుని ప్రేమంట మరణములో నుండి జీవములోనికి దాటిస్తుంది. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దాన్ని ప్రేమను వద్దనుకోవాలా, సంపాదించుకోవాలి? ప్రయాసపడి సంపాదించుకోవాలి. ప్రేమ వల్ల కలిగే ప్రయోజనాలు మామూలు ప్రయోజనాలు కాదవి. మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వింటే, ప్రయాసపడి ప్రేమను సంపాదించుకోవాలని తపన మనలో రేగుతుంది. ఇప్పుడు ప్రేమ గురించినటువంటి విషయాలు మనం వింటున్నప్పుడు, దాని ప్రయోజనాల గురించి వింటున్నప్పుడు మనలో ఆశ పుడుతుంది. ఆ ప్రేమ గురించినటువంటి ప్రయోజనాలు వినకుండా పెడచవని పెట్టుకుంటే ఆశే పుట్టదా? ప్రేమే అనేది సంపాదించుకునేది. అసలు ప్రేమ బల్లే యావి బల్లే అనుకుంటే ఈ ప్రయోజనాలు దక్కవు. ఎన్ని చెప్పాను? 2 చెప్పాను కదా. ఇంకోటి చెప్తున్నాను. రోమిలకు రాసినటువంటి పత్రిక తీసుకోండి, 13వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా కలిసి మాటలు చెప్తారా? అందరూ ఏకస్వరముతో. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఆమేన్. ప్రేమను సంపాదించుకునే దానికి ప్రయాసపడితే మనలో ఉన్నటువంటి ప్రేమ వృద్ధవుతున్నప్పుడు పొరుగువానికి ఏం చేయమంట? కీడు చెయ్యం. కీడు చేసేవారిగా ఉండం, ఇదొక ప్రయోజనం. కీడు చెయ్యకుండా ఉండడం ఒక ప్రయోజనం. అవునంటారా కాదంటారా? కీడు చేస్తే ఏం ప్రయోజనం అండి? కీడు చెయ్యకుండా ఉండడమే ప్రయోజనం. ఎవరు కీడు చేయరు? దేవుని ప్రేమను సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తులు కీడు చెయ్యరు. దేవుని ప్రేమే మాకు అవసరం లేదనుకుంటే పరాయి పురుషుడిని చూస్తారు. అర్థమవుతుందా? దేవుని ప్రేమే మేము సంపాదించుకోవాల్సిన అంత అవసరమే లేదనుకుంటే పరాయి మగోడిని చూస్తారు. తన భర్తను కాదని వేరొకరిని, భార్యని కాదని వేరొకరిని. ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే దేవుని ప్రేమ అవసరం లేదని. అలాంటి వాళ్ళు ముందుకు అలాగే వెళ్ళిపోతారు, తప్పుడు పనులు. అదే కదా ప్రేమ. వానికి ఏం చేయదంట? కీడు చేయదు. ఆలోచన చేద్దాం. అసలు మనం దేవుని ప్రేమను కొంచెం కాకపోయినా కొంచెమైనా సంపాదించుకొని ఉన్నామా? అసలు తొట్టమారు దేవుని ప్రేమ మనలో లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమ ఉంటే ఎవరి జోలికి మనం వెళ్ళాం. సహోదరుని ఏం చేస్తామంట? ప్రేమిస్తాం, ద్వేషించాం, కీడు చేయం. ఇది ఒక ప్రయోజనమై ఉంది. హల్లెలూయా. చివరగా ఈ ప్రేమను మనం సంపాదించుకుంటే, ఈ ప్రేమ నీతికి, విశ్వాసముకి, వీటికి ఎలా ఉంటుందంట? బలం కలిగి ఉంటుందని మనం అనుకున్నాం కదా దేవుని బిడ్డలారా. ఇంకో విషయాన్ని చదవండి, నేను చెప్పేటువంటి వచనాన్ని చదవండి. సామెతలు 10:12 చదువుతారా? పగ కలహమును రేపును, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ దోషములన్నిటిని కప్పును. ఇది ఒక ప్రయోజనం. ప్రేమ దోషములన్నిటిని కప్పును అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరినైనా క్షమిస్తాడు, అది దాని అర్థం. హల్లెలూయా. ఎవరినైనా క్షమిస్తాడు. ప్రేమ దోషములను కప్పుతుంది. మనం దేవుని ప్రేమాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తులు అయితే ఇతర విషయాలు మనం ఇతరుల కాడ చెప్పం. తోటి ఎవరో ఒకటి ఉంటారు, మన కుటుంబం పక్కన ఎవరో ఒకటి ఉంటారు. అమ్మే పలానమ్మ ఇట్ట, అమ్మే పలానోడా అట్ట, ఇట చెప్పరు. ఇట చెప్పే వ్యక్తులు ఎవరు? దేవుని ప్రేమ లేనివారు, అసలు సంపాదించుకోవాలన్న మనసు లేని వాళ్ళు. ఇలా చెప్పేవాళ్ళు దోషాలు ఏం చేస్తారంటే వీళ్ళు కప్పరంటే క్షమించరు, ఇతరులకి ఇప్పు చెప్తా ఉంటారు. ఎవరు కనబడితే వాళ్ళకి పలానోడిట్ట, పలానా విట్ట, పలానా విట్ట, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఎక్కడ చెప్పి ఏం చేస్తుంది? గొడవలు పెట్టేసిపోతారు అక్కడి నుంచి. వీళ్ళెవరో దేవుని ప్రేమ లేనివారు, దేవుని ప్రేమను సంపాదించుకోవాలని తపన లేనివారండి. దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? దోషములు కప్పెడుతుందంటే క్షమిస్తుంది. ఇది ప్రయోజనం కాదా? ప్రయోజనం కాదా? ఎలా ప్రయోజనం అంటే, ఎవరైనా మన ఎడల తప్పిదం చేసినా, మన ఎడల విరోధంగా కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే సమాజంలో, బంధువుల్లో కానీ మీద బూతు మాటలు మాట్లాడుతా, విరోధంగా మాట్లాడుతూ దోషములు మనం క్షమిస్తే, మన దోషములు ఎవరు క్షమిస్తారు? దేవుడే మన దోషములు క్షమించునుగాక. ఇది గొప్ప ప్రయోజనమై ఉన్నది.